ఇంకా మీరు వాటి రెజ్యూమేస్ చూస్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇంకా మీ రెజ్యూమేస్లో కలర్స్, బార్డర్స్, ముగ్గులు, ఫోటోలు ఇలాంటివన్నీ ఉంటే ఇలా ఉన్న మీ రెజ్యూమేని ఇలా చేంజ్ చేసుకోండి ఈ వీడియోతో. సో ఓన్లీ వెబ్సైట్లో లాగిన్ చేసిన తర్వాత మీకైతే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి బ్లాంక్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో మీరు క్లిక్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది. సో నేను ప్రస్తుతానికి టెస్ట్ రెజ్యూమే అని ఇస్తున్నాను. సో టెస్ట్ రెజ్యూమే అని ఇచ్చిన తర్వాత ఇలా అయితే మీకు ఒక చిన్న కోడ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ Ctrl+A ప్రెస్ చేసి Ctrl+V నేను ఇచ్చిన కోడ్ని అయితే మీరు పేస్ట్ చేయండి. సో నేను ఇచ్చిన కోడ్ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ రీకంపైల్ అని ఉంది కదా, అక్కడ మీరు ఆటో కంపైల్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అంటే మీరు లెఫ్ట్ సైడ్లో ఏమైనా ఎడిట్ చేసినప్పుడు రైట్ సైడ్లో టక్కని చేంజ్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా మీరు చేసేసుకుంటే అండ్ రెజ్యూమేని ఎలా ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూసేది నా రెజ్యూమే అనమాట. లెఫ్ట్ సైడ్లో చూసేది నేను మీకు రెజ్యూమే చేయడానికి ఇచ్చిన కోడ్ అనమాట. చూసారా ఈ రెజ్యూమే ఎంత నీట్గా ఉంది 1 పేజ్లో. సో ఇప్పుడు నేను ఇక్కడ నేమ్ చేంజ్ చేయాలనుకుంటే నా నేమ్ మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో అయితే నేమ్ వస్తుంది. ఇక్కడ నేను హైలైట్ చేశాను కదా, సో ఆ విధంగా. సో మీరు ఇక్కడైతే నేను ఇప్పుడు టెస్ట్ రెజ్యూమే అని పెడుతున్నా నేమ్. సో ఇక్కడ నేను టెస్ట్ రెజ్యూమే అని పెట్టాను, ఆటో కంపైల్ ఆన్ చేశాను కాబట్టి ఆటోమేటిక్గా నేమ్ అయితే అదే చేంజ్ అయిపోయింది అనమాట మీరు చూసినట్టయితే. సో ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ చేంజ్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ నేను రాచెస్టర్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్లో కోడ్లో రాచెస్టర్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ నేను తీసేసి జస్ట్ యూట్యూబ్ అని పెడితే సో ఇక్కడ యూట్యూబ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలాగ మీరు స్టెప్ బై స్టెప్ రెజ్యూమేని మొత్తం ఎడిట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మీ దగ్గర 2 ప్రాజెక్ట్సే ఉంటే ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్ట్ని మొత్తం తీసేయాలి అనుకుంటే మీరు ఇక్కడ క్లిక్ చేసేస్తే ఆ ప్రాజెక్ట్ మీద ఇక్కడ రెజ్యూమే ప్రాజెక్ట్ హెడ్డింగ్ నుంచి రెజ్యూమే లిస్ట్ ఎండ్ వరకు మీరు మొత్తాన్ని రిమూవ్ చేసేస్తే మీకైతే ఆ ప్రాజెక్ట్ డిలీట్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మీరు ఏదైనా యాడ్ చేయాలి అనుకుంటే మీరు పైదాన్ని తీసుకొచ్చి కాపీ చేసి కింది దాన్ని అయితే మీరు అక్కడ పేస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఓవర్లీఫ్ లేటెక్స్ కోడ్లో నేను మీకైతే స్పేసింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో చాలా వరకు స్పేసింగ్ వల్లే రెజ్యూమేస్ అన్ని గజిబిజిగా కనిపిస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ వి స్పేస్ అనేది కదా, ఇది స్పేసింగ్ అనమాట, వర్టికల్ స్పేసింగ్. సో ఇక్కడ -10 pt అనేది కదా, అంటే పాయింట్ అని. సో ఇక్కడ నేను ఇప్పుడు దీన్ని -1 చేశాను అనుకోండి, ఇక్కడ అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ దగ్గర మనం -1 చేసాం కాబట్టి ఇక్కడ ఎక్కువ స్పేసింగ్ అనేది మనకు వస్తుంది అనమాట. అది ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ స్పేసింగ్ ఉన్నట్టు, ఎంత తక్కువ ఉంటే అంటే మైనస్లలోకి వెళ్ళిపోతూ ఉంటే అంత ఎక్కువ స్పేసింగ్ ఉన్నట్టు. ఇప్పుడు మీరు చూసారా అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ దగ్గర ఎక్కువ స్పేసింగ్ వచ్చింది. సో మీరు జస్ట్ ఫాలో చేసి కోడ్ అని అయితే కమెంట్ చేయండి. నేను ఇందాక యూజ్ చేసిన ఓవర్లీఫ్లో కోడ్ని మీకైతే DM చేస్తానమాట. సో మీరు కూడా మీ రెజ్యూమేని చేంజ్ చేసేసుకోవచ్చు ఈజీగా.